అతిమూత్రం, మూత్రాన్ని ఆపుకోలేకపోవడం, రాత్రులు తరచూ మూత్రానికి లేవాల్సి రావడం ఇవన్నీ ప్రోస్టేట్ గ్రంథి పెరగడంతో తలెత్తే ఇబ్బందులే. పెరిగిన ప్రోస్టేట్కు ఒకప్పుడైతే పెద్దగా కోత పెట్టి సర్జరీ చేయడం మినహా మరో పరిష్కారం ఉండేది కాదు. ఇక రక్తస్రావం, రోజుల తరబడి ఆసుపత్రిలో ఉండాల్సి రావడం, ఇతరత్రా ఇన్ఫెక్షన్ల బెడద తప్పేది కాదు. అయితే సాంప్రదాయిక సర్జరీతో ఉన్న ఇలాంటి ఇబ్బందులన్నింటికీ చెక్ పెడుతూ అసలు సర్జరీ అవసరం లేకుండానే ప్రోస్టేట్ ఇబ్బందుల్ని తగ్గించే మోసెస్, మోలేప్, మోరేస్ వంటి ఆధునిక చికిత్సలు ఇటీవల కాలంలో అందుబాటులోకి వచ్చాయి. కోత లేకుండా ప్రోస్టేట్ తాలూకు ఇబ్బందులకు పరిష్కారం చూపించే ఆధునిక చికిత్సల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. బీపీహెచ్ అంటే ఏంటి? యూజువల్గా అండి మగవారిలో వయసు పెరిగే కొందే అంటే 50 సంవత్సరాలు దాటినటువంటి మగవారికి ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ అనేటువంటిది సర్వసాధారణం. ఇది వయసుతో పాటు ఈ గ్రంథి అనేటువంటిది మగవారిలో పెరుగుతుంది. 50 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయ్యి 60, 70, 75 సంవత్సరాల వరకు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఇది ఒక నేచురల్ ప్రాసెస్. ఇది 2 రకాలుగా ఉంటుంది. ఒకటేంటంటే బెనైన్ అంటే క్యాన్సర్ కానటువంటి పెరుగుదల, ఇంకొకటి ఏంటంటే క్యాన్సర్తో కూడినటువంటి పెరుగుదల. పెరిగిన ప్రోస్టేట్కి సంప్రదాయకంగా చికిత్స ఎలా ఉంటుంది? బీపీహెచ్ అంటే బెనైన్ ప్రోస్టాటిక్ హైపర్ట్రోఫీ ఆర్ బెనైన్ ప్రోస్టాటిక్ ఎన్లార్జ్మెంట్. ఇది నాన్ క్యాన్సరస్ అంటే క్యాన్సర్ పెరుగుదల కానటువంటి ప్రోస్టేట్ గ్రంథి పెరుగుదల. మామూలుగా అండి మగవారిలో పెరుగుదల అనేటువంటిది సర్వసాధారణము. కానీ పెరుగుదల ఉంది కదా అనేటువంటి బేస్ చేసుకొని మనము ఆపరేషన్లు కానీ మెడికేషన్స్ కానీ సజెస్ట్ చేయకూడదు. ఎప్పుడైతే ఆ పెరుగుదల వలన సమస్యలు వస్తాయో, కాంప్లికేషన్స్ వస్తాయో అటువంటి సిచ్యువేషన్లోనే మనము మెడికల్ ట్రీట్మెంట్కి కానీ లేదా సర్జికల్ ట్రీట్మెంట్కి కానీ వెళ్ళవలసి వస్తుంది. బీపీహెచ్కి కొత్తగా వచ్చిన చికిత్సలేంటి? ఈ బెనైన్ ప్రోస్టాటిక్ ఎన్లార్జ్మెంట్ అంటే నాన్ క్యాన్సరస్. ఇది 50 సంవత్సరాలు దాటి 60, 70 వరకు నాన్ క్యాన్సరస్ వరకే ఉండే ఛాన్స్ ఉంటుంది. లెస్ ఛాన్స్ ఆఫ్ క్యాన్సర్ ఉండే అవకాశం ఉంటుంది. అదే 70 సంవత్సరాలు దాటినటువంటి వారిలో గాన ఏమన్నా ప్రోస్టేట్ సమస్యలు వచ్చినాయంటే తప్పకుండా మనం ప్రోస్టేట్ క్యాన్సర్ని రూల్ అవుట్ చేసుకోవాలి. మనం ఏదైనా సర్జరీకి వెళ్ళే ముందు కంపల్సరీగా డయాగ్నోసిస్ అనేటువంటిది ఇంపార్టెంట్. ఇందులో ఇప్పుడు మనము బెనైన్ ప్రోస్టాటిక్ హైపర్ట్రోఫీ ఆర్ బెనైన్ ప్రోస్టాటిక్ ఎన్లార్జ్మెంట్ అంటే క్యాన్సర్ కానటువంటి సమస్య. అదేవిధంగా ఆ ఆపరేషను బెనైన్ ప్రోస్టాటిక్ ఎన్లార్జ్మెంట్ వలన దానివలన వచ్చినటువంటి సమస్యలు ఎప్పుడైతే కంటిన్యూస్గా యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తాయో, లేదా స్టోన్స్ ఫామ్ అవుతాయి, లేదా బ్లాడర్కి కిడ్నీకి మధ్యలో ట్యూబ్స్ ఉంటాయి, అవి వాచడం వలన కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. అటువంటి కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీగా మనం ఆపరేషన్ చేయాలి. అవి ట్రెడిషనల్గా స్మాల్ గ్లాండ్, మీడియం గ్లాండ్ ఎన్లార్జ్మెంట్ ఉంటే ఎండోస్కోపీ ద్వారా ట్రాన్స్ యూరిథ్రల్ రిసెక్షన్ ఆఫ్ ది ప్రోస్టేట్ అనేటటువంటి టెక్నాలజీ చేసేవారు. దట్ ఈస్ ద గోల్డ్ స్టాండర్డ్ ప్రీవియస్లీ. దాని తర్వాత పెద్ద గ్లాండ్ ఉండింది అనుకోండి, ఓపెన్ సింపుల్ ప్రోస్టెక్టమీకి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే లేజర్ టెక్నాలజీ వచ్చింది. దిస్ లేజర్ టెక్నాలజీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేజర్స్ వచ్చినాయి. హోల్మియం లేజర్, థూలియం లేజర్ అండ్ మోర్ అడ్వాన్స్డ్ ఈస్ మోసెస్ టెక్నాలజీ ఫర్ హోల్మియం లేజర్ ఇనిక్లేషన్ ఆఫ్ ది ప్రోస్టేట్. మోసెస్ టెక్నిక్ అంటే ఏంటి? ఈ చికిత్సలో ఏం చేస్తారు? ఈ మోసెస్ టెక్నాలజీలో మెయిన్గా పల్స్ మోడ్యులేషన్ టెక్నాలజీ ఉంటుంది. అంటే ఇక్కడ 2 బబుల్స్ వస్తాయి. ఒక బబుల్ ఏమో వాటర్ని సపరేట్ చేసుకుంటూ వెళ్తుంది, ఇంకొక బబుల్ ఏమో టార్గెట్ టిష్యూని టార్గెట్ చేస్తుంది డైరెక్ట్గా. సో దానివల్ల ఏమవుతుందంటే ఆ డబుల్ పల్స్ మోడ్యులేషన్ టెక్నాలజీ వలన ఈ 2 బబుల్స్ వలన దేర్ విల్ బి హై ఛాన్స్ ఆఫ్ క్లియర్ కట్ ఇనిక్యులేషన్ ఆఫ్ ది ప్రోస్టేట్ గ్లాండ్. సో దీనివల్ల మనము ఫర్దర్గా తెలుసుకోవాలి అనుకుంటే నేను మీకు స్టాండర్డ్ హోల్మియంకి మోసెస్కి డిఫరెన్సెస్ చెప్తాను. స్టాండర్డ్ హోల్మియంలో ఓన్లీ 1 pulse will be there and that will
creates one bubble that too difficult to separate the water. So there will be a high absorption of the water and targeting tissue will be less. కానీ మోసెస్ టెక్నాలజీలో 2 బబుల్స్ ఉంటాయి కాదు, ఒక బబుల్ ఏమో వాటర్ని సపరేట్ చేసుకుంటూ పోతుంది, దట్ ఈస్ పైలట్ పల్స్ అంటాము. రెండవదేమో టిష్యూని డైరెక్ట్గా టార్గెట్ చేస్తుంది, అంటే ఎఫిషియన్సీ విల్ బీ 100% ఇన్ కేస్ ఆఫ్ మోసెస్ టెక్నాలజీ. మోలెప్ పద్ధతిలో ప్రోస్టేట్ జబ్బును ఎలా తగ్గిస్తారు? మోలెప్ టెక్నాలజీ, మిలెప్ టెక్నాలజీ, ద మెయిన్ డిఫరెన్స్ ఈజ్ ఇన్స్ట్రుమెంటేషన్. మనం మోలెప్ టెక్నాలజీలో మోసెస్ టెక్నాలజీ యూజ్ చేస్తాము, మైలెప్లో కూడా మోసెస్ టెక్నాలజీ యూజ్ చేస్తాం. కానీ మోసెస్ టెక్నాలజీ చేసి ప్రోస్టేట్ గ్లాండ్ని ఇన్యూక్లియేషన్ చేసేటప్పుడు 24 సైజ్ 26 ఫ్రెంచ్ షీతులు యూజ్ చేస్తాము. అదే మెలెప్ టెక్నాలజీలో ఇన్స్ట్రుమెంటేషన్ విల్ బి 22 ఫ్రెంచ్. దీనివల్ల ఏమవుతుందంటే ఏ పేషెంట్లో అయితే నారో యూరిథ్రా ఉంది లేదా ఇంతకుముందు ఏమైనా సర్జరీలు చేస్తున్నారు అటువంటి పేషెంట్లకి మైలెప్ అనేటువంటిది చాలా ఉపయోగకరము. ఎందుకంటే అక్కడ యూరిథ్రాకి లెస్ ట్రామా ఉంటుంది, మెటల్ డైలిటేషన్ అవసరం లేదు, అనటామికల్ ఆఫ్ యూరిథ్రాని మనం ప్రిజర్వ్ చేయొచ్చు, స్ట్రెచ్చింగ్ ఎఫెక్ట్ అనేటువంటిది ఉండదు. ఎప్పుడైతే స్ట్రెచ్చింగ్ ఎఫెక్ట్ ఉండదో పోస్ట్ ఆపరేటివ్గా ఆపరేషన్ చేసిన తర్వాత కూడా పేషెంట్కి నొప్పి, పెయిన్ అనేటువంటివి చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి మోలెప్కి మైలెప్కి మెయిన్ వ్యత్యాసం ఏంటంటే ఇన్స్ట్రుమెంట్స్. మిలెప్ టెక్నాలజీ ఈజ్ నథింగ్ బట్ వాట్ ఐ ఎక్స్ప్లెయిన్ దట్ దిస్ ఆల్సో ఇన్యూక్లియేషన్ ఆఫ్ ది ప్రోస్టేట్. కానీ ఎవరిలో చేయాలి, ఎప్పుడు చేయాలి అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఈ మిలెప్ టెక్నాలజీ ఏ పేషెంట్కి అయితే నారో యూరిథ్రా ఉంది లేదా ప్రీవియస్గా ఆపరేషన్లు చేస్తున్నారు అటువంటి పేషెంట్కి మిలెప్ టెక్నాలజీ యూజ్ చేస్తాము. ఓన్లీ స్మాల్ ఇన్స్ట్రుమెంట్స్ విత్ మోసెస్ టెక్నాలజీ ఫర్ ద ఇన్యూక్లియేషన్ ఆఫ్ ది ప్రాస్టేట్. ఆ ప్రాస్టేట్ గ్లాండ్ని ఇన్యూక్లియేషన్ చేసేదానికి స్మాలర్ షీట్స్ అంటే ఇన్స్ట్రుమెంట్ సైజు 22 ఫ్రెంచ్ షీట్ని యూజ్ చేసి ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ అయినటువంటి ప్రాస్టేట్ గ్లాండ్ని ఇన్యూక్లియేషన్ చేస్తాము. మోరిస్ చికిత్స ఎలా ఉంటుంది? ప్రోస్టేట్ పరిమాణాన్ని ఎలా తగ్గిస్తారు? మోరిస్ టెక్నాలజీ అంటే ఇంతకుముందు మనం స్టోన్స్కి, కిడ్నీలో స్టోన్స్ ఉంటే రిట్రోగ్రేడ్ ఇంట్రారీనల్ సర్జరీ అనేటువంటి లేజర్ టెక్నిక్తో చేసేవాళ్ళం. సేమ్ ఇక్కడ ఆ రిట్రోగ్రేడ్ ఇంట్రారీనల్ సర్జరీని మనం మోసెస్ టెక్నాలజీ యూజ్ చేసి చేస్తాం. సో దట్ ఈజ్ నథింగ్ బట్ మోరిస్. దీనివల్ల ఉపయోగం ఏంటంటే స్టోన్ రిట్రోపల్షన్ తక్కువగా ఉంటుంది, అంటే స్టోన్ మూమెంట్ తక్కువగా ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుంది, మనం స్టోన్ని చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా స్టోన్ని ఫ్రాగ్మెంట్ చేయొచ్చు. అండ్ దట్ ఫ్రాగ్మెంటేషన్ కూడా స్మాల్ ఫ్రాగ్మెంటేషన్స్ ఉంటాయి కాబట్టి యూరిటర్ నుంచి పాస్ అయ్యేటప్పుడు ఈజీగా పాస్ అయిపోతాయి. పోస్ట్ ఆపరేటివ్గా పెయిన్ అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. రోబోటిక్ పద్ధతులతో బీపీహెచ్ని తగ్గించవచ్చా? రోబోటిక్ సర్జరీస్ అండి, వీఆర్ హ్యాపీ దట్ మనకిప్పుడు ఇండియన్ మేడ్ రోబోటిక్ మిషన్స్ వచ్చినాయి, SSI మంత్ర. సో వీటి వలన ఏంటంటే మెయిన్గా యూరాలజీ, యూరో గైనకాలజీ, యూరో ఆంకాలజీలో అండ్ అదర్ ఆంకలాజికల్ ప్రొసీజర్స్లో మనం ఈ రోబోటిక్ విధానాన్ని ఉపయోగించవచ్చు. ఈ రోబోటిక్ విధానం వలన 3D విజన్ ఉంటుంది, డెప్త్ పర్సెప్షన్ ఉంటుంది అండ్ 360 degrees wrist మూమెంట్ ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఏమన్నా పెల్విక్ సర్జరీస్ చేయాలంటే డెప్త్ పర్సెప్షను, డెప్త్ విజువలైజేషను మంచిగా ఉంటుంది. సూచరింగ్ టెక్నిక్ విల్ బి గుడ్. అనాస్టమోసిస్, వాటర్ టైట్ అనాస్టమోసిస్ ఉంటుంది. రికరెన్స్ ఛాన్సెస్ అనేటువంటివి తక్కువగా ఉంటాయి. ఆధునిక వైద్యంలో సర్జరీలకు క్రమంగా కాలం చెల్లిపోతుంది. చర్మంపై పెద్దగా కోతలు, ఘాట్లను పెట్టడంతో పాటు రక్తస్రావం, ఇన్ఫెక్షన్లు, హాస్పిటల్లో ఎక్కువ రోజులు ఉండాల్సి రావడం వంటి ఇబ్బందులన్నింటికీ మోలెప్, మోరిస్ వంటి మినిమల్ ఇన్వేజివ్ పద్ధతులు చెక్ పెట్టేస్తున్నాయి. ప్రోస్టేట్ పెరిగినప్పుడు సర్జరీకి బదులుగా ఈ చికిత్సల్ని తీసుకోవడం అన్ని విధాలా మేలు.